వెంకటేష్ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి వెంకటేష్ గారు. ఇప్పుడు జరుగుతున్న చర్చ అంతా మీరు వింటున్నారు కదా, అసలు శబరిమలలో జరుగుతున్న పరిణామాలపై మీ స్పందన ఏంటి? సిబిఐ దర్యాప్తు కోసం అక్కడ విపక్షాలన్నీ డిమాండ్ చేస్తున్నాయి, మన హిందూ సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. కేరళ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందా మన టెంపుల్ మీద అని మీకేమైనా అనిపిస్తుందా? ప్రత్యక్ష అనుభవాలు చెప్తామండి. ముందుగా అందరికీ స్వామి శరణం. ఒక సీరియస్ అండ్ సెన్సిటివ్ టాపిక్ తీసుకున్న హెచ్ఎంటీవీ జాగోరే జాగో ప్రోగ్రామ్ కి ముందుగా కృతజ్ఞతలు అండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ ఎంట్రీ విషయంలో జడ్జిమెంట్ వచ్చినప్పుడు అత్యుత్సాహం ప్రదర్శించిన కొన్ని యూట్యూబ్ ఛానల్లో మొదలుకొని ప్రముఖ తెలుగు పత్రికలు మెయిన్ పేజ్ లో అది ఒక విజయం లాగా వేశారు. కానీ ఇలాంటి ప్రోగ్రామ్ ఇన్ ఫేవర్ ఆఫ్ లార్డ్ అయ్యప్ప స్వామి డివోటీస్ ప్రోగ్రామ్ రావడం నిజంగా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కృతజ్ఞతలు హెచ్ఎంటీవీకి. ఇక కేరళ ప్రభుత్వంతో పని చేయించుకున్నామంటే ఇది వెరీ టఫ్. ప్రత్యక్ష అనుభవాలు. ఒక చిన్న బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు ప్రస్తుత టాపిక్ వచ్చేసి బంగారం దొంగతనం కానివ్వండి, లేకపోతే క్రౌడ్ మేనేజ్మెంట్ కానివ్వండి, దీనికి సంబంధించిన ఒక చిన్న బ్యాక్గ్రౌండ్. 2016లో మేము అక్కడ చెంగనూరు అమ్మవారి ఆలయంలో పడుకున్నప్పుడు దోపిడీ జరిగిపోయింది నైట్ 1 o'clock. ఏమైంది అని అక్కడ అధికారులను పోలీసు వాళ్ళని అడిగాము. 1 o'clock ఈ చర్చ జరిగితే 7 o'clock వరకు సిమిలర్ దొంగతనాలు 8 జరిగాయి. కెమెరాలు చూపెట్టమంటే చూపెట్టారు. ఇక అక్కడ నుండి పోలీస్ ఆఫీసర్లను కలవడము, అక్కడ కమిషనర్ ఐఏఎస్ ఆఫీసర్ తిరువనంతపురం పోయినప్పుడు అడిగినప్పుడు అయితే ఏం చేసుకుంటామో చేసుకో. అసలు మేము ఒక ఐఏఎస్ ఆఫీసర్తో మాట్లాడుతున్నామా లేకపోతే ఇంకొకరితో మాట్లాడుతున్నామా భయం అయిపోయింది. ఈ పరిస్థితి ఇలా ఉంటే మన తెలుగు రాష్ట్రాల నుండి ఒక ప్రముఖ కార్పొరేట్ సంస్థ అయ్యప్ప స్వామి ధ్వజస్తంభానికి బంగారు తాపడం ప్రజెంట్ చేశారు. అప్పుడు మా కోఆర్డినేషన్ అంతా అప్పటి ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు గారితో జరిగిందనమాట. అసలు మినిస్టర్ కి ఇవ్వాల్సిన ప్రోటోకాలే లేదు. ఒక రాష్ట్రం వాళ్ళు కార్పొరేట్ సంస్థ మినిస్టర్ గారితో కలిసి మన కేరళ రాష్ట్రానికి వచ్చారు. ఒక ప్రోటోకాల్ లేనప్పుడు ఇక ఆ బంగారానికి సంబంధించిన వివరాలు ఒక 2-3 years తర్వాత అడిగితే ఇస్తారా? ఇది అక్కడ ఉన్న అయ్యప్ప అని చెప్పి మనం పని చేయించుకోవాలి. కానీ దే హ్యావ్ డిసైడెడ్ అంతే. అక్కడ ఏదో సిన్సియర్ ఆఫీసర్స్ లైక్ వెరీ సిన్సియర్ ఆఫీసర్ లైక్ సుధీలాల్ సార్ కానివ్వండి, మన శశికళ టీచర్ కానివ్వండి, అడ్వకేట్ విజయ్, అఖిల భారత అయ్యప్ప సేవా సంఘం, వీళ్ళ సహాయ సహకారాలతో మేము అక్కడ ఉన్న ఇష్యూస్ ని సామరస్యపూర్వకంగా సాల్వ్ చేస్తున్నాము. ఏ ఇష్యూ వచ్చినా కానీ వాళ్ళ ఫస్ట్ టాపిక్ వచ్చేసి లెస్ స్పేస్. వెంకటేష్ గారు, నేను యమునా పాఠక్ మాట్లాడుతున్నా. వెంకటేష్ గారు, మేడం చెప్పండి. వెంకటేష్ గారు, క్రౌడ్ మేనేజ్మెంట్ కి సంబంధించి అనేక విషయాలు కూడా విస్తుపోయే విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఏదైనా ఎమర్జెన్సీ వస్తే కూడా ఇందాక మన స్వామి మాట్లాడుతున్నారు, గురుస్వామి కూడా మాట్లాడుతున్నారు, ఏమన్నా చిన్న అవకతవక అయితే కూడా మళ్ళీ మా ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకొని గుప్పెట్లో పెట్టుకొని మేము వస్తున్నాము, మళ్ళీ వెనక్కి వస్తామా లేదా అనే ఒక ఆలోచనతో ఉన్నామని. ఇప్పుడు అధిక సంఖ్యలో తెలుగు రాష్ట్రాల నుంచి ఇంతమంది భక్తులు వెళ్ళినప్పుడు ఇది తప్పకుండా అంతరాష్ట్ర చర్చ జరగకూడదా? మరీ ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి అధిక సంఖ్యలో భక్తులు వెళ్తున్నప్పుడు ఆలయానికి ఇప్పుడు ఎందుకు వెళ్తున్నాం? మనం భక్తులు వెళ్తేనే ఆలయాలు చక్కగా నిండుగా ఉండి అక్కడ భగవంతుడికి సేవలు ఇవన్నీ జరుగుతాయి. ఆలయం దివ్యంగా దేదీప్యమానంగా వెలిగిపోతుంది. మరి భక్తుడే లేకపోతే ఆలయానికి పరిస్థితి ఏంటి? ఇది ఒక రకమైన జరుగుతున్న కుట్రంటారా మన దేవాలయం? అది కూడా మీరు గమనించారా లేదు, ప్రసిద్ధిగాంచిన దేవాలయాల్లో ఇలాంటి కుట్రపూరితమైన మోసపూరితమైన ఒక రకమైన ఏదో జరుగుతోందని నా ఉద్దేశం. మీరేమంటారు దీని గురించి? మేడం, కేరళ హైకోర్టు క్యాల్కులేషన్ అండ్ స్టాటిస్టిక్స్ ప్రకారమే ఆ శబరిమల కొండ పైన కెపాసిటీ 70,000. కానీ 70,000 కి మించి 1 lakh 1.2 lakhs అలా డివోటీస్ ప్రతిరోజు అట్లా వెళ్తుంటారు. ఇది ప్రధాన సమస్యగా చూస్తున్నారు. ఈ ప్రధాన సమస్యగా వాళ్ళు చెబుతున్నారు. నేనేమంటాను, ఆ క్రౌడ్ ని 70,000 దాటకుండా మీరు చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అరవన్న పాయసం కౌంటర్ ఉంటదండి. అరవన్న పాయసం కౌంటర్ దగ్గర కొండ పైన గంటలు నిలబడాల్సి వస్తుంది. ప్లస్ కౌంటర్ లో టికెట్ తీసుకున్న తర్వాత అరవన్న పాయసం ప్రసాదం డిస్పాచ్ దగ్గర గంటలు నిలబడాల్సి వస్తుంది. నేనేమంటాను, కొండ పైన ఎందుకు ఉండాలి? డిస్ట్రిబ్యూట్ చేయండి సెంటర్స్ ని. కొండ కింద కూడా కొన్ని సెంటర్స్ పెట్టండి, నీలకల్లో పెట్టండి, చెంగనూరులో పెట్టండి. చెంగనూరులో నాకు తెలిసి ఎరుమేలి వెళ్ళని వాళ్ళు 90% ఆఫ్ ది పాపులేషన్ చెంగనూరులో దిగుతుంది. చెంగనూరులో పెట్టండి. ఇలా చేస్తే మీకు అక్కడ కొండ పైన 10 to 15% క్రౌడ్ తగ్గుతుంది. ప్లస్ అయ్యప్ప స్వామి ప్రసాదం అనేది ఒక్క బాక్సే చాలా వెయిట్ ఉంటుంది మేడం. అక్కడ కొండ పై ఎక్కిన తర్వాత ఆ బరువు మోసుకొని రావాలంటే ఎగ్జాస్ట్ అయిపోతాం.
అదే మేము దర్శనం చేసుకొని కొండ దిగిన తర్వాత మా ఇష్టం ఉన్న పంబా దగ్గర కౌంటర్ ఉంటే అక్కడ కొనుక్కుంటాం ప్రసాదం, నీలకల్లో పెట్టండి అక్కడ కొనుక్కుంటాం, చెంగనూరులో పెట్టండి అక్కడ కొనుక్కుంటాం, సేమ్ ప్రసాదమే కదా. ఇక్కడ మనకు ఎక్సలెంట్ క్రౌడ్ అనేది కొంచెం డిస్ట్రిబ్యూట్ అండ్ డివైడ్ అవ్వచ్చు. ప్లస్ ఇంకొకటి లగేజ్ వెంకటేష్ గారు, కౌంటర్, లగేజ్ కౌంటర్ వెంకటేష్ గారు ఒక్క నిమిషం. ఇంతకు ముందు 10 to 15% క్రౌడ్ మనం తక్కువ చేయొచ్చు మేడం. ఇంకొకటి ఈ మధ్య కొత్తగా అసలు ఈ ప్రసాదం కౌంటర్ ఒక 20 బాక్సులు కనీసం తీసుకుంటారండి ఎవరైనా కానీ. అవన్నీ మంచిగా ఒక కాటన్ బాక్స్ లో చేసి హ్యాండిల్ ఉండేది ఇస్తుండే ఇంతకు ముందు. ఇప్పుడు అలా కూడా ఏం లేదు, మా కండువాలో 20 డబ్బాలని ఇట్లా మూట ముళ్ళ కట్టుకొని దిగాలి. ఎంత కష్టం అవుతుంది. ఆ ప్యాకింగ్ ఫెసిలిటీ కూడా లేదు. లగేజ్ కౌంటర్స్, మీరు పంబా దగ్గర లగేజ్ కౌంటర్కి వెళ్ళండి, మాక్సిమం 100 మందికి సంబంధించిన అకామిడేట్ చేయడానికి మాత్రమే వీలుంటది. లక్షల మంది ప్రతిరోజు వచ్చే లగేజ్ కౌంటర్స్, లక్షల మంది ప్రతిరోజు వచ్చే సెంటర్ దగ్గర 100 మందికే సరిపడే లగేజ్ కౌంటర్ ఫెసిలిటీ పెడితే ఎలా? లగేజ్ కౌంటర్స్ పెంచండి. ఇంకొకటి అత్యంత ముఖ్యమైనది మేడం, పంబా రివర్. మనకు పంబా రివర్ పంబా రివర్ ఎక్కడున్నా పంబా రివరే. చెంగనూరులో పంబా రివర్ ఉన్నది, జస్ట్ మన భగవతి అమ్మవారి టెంపుల్ నుంచి 2 కిలోమీటర్సే. చాలా మంది కొంతమంది ఇరుముడి పంబా దగ్గరనే పెరుముడి విప్పేసి అక్కడ పూజ చేసుకుంటారు. ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉందంటే కేవలం కొండ కిందనే చేసుకోవాల్సి వస్తుంది. మీరు పంబా రివర్ ని మాడిఫై చేయండి, విత్ ఎక్స్టెండ్ చేయండి, అక్కడ చిన్న స్టేజెస్ కట్టండి, ప్లాట్ఫామ్స్ చెంగనూరులో కూడా పెట్టండి. పబ్లిక్ డివోటీస్ ఎగ్జాస్ట్ అయ్యి ఎలా అవుతారంటే మేడం, ఒక్కొక్కసారి కొంతమంది ఎస్పెషల్లీ సీనియర్ సిటిజన్స్ స్పందనంలోనే ఇరుముడి విప్పేస్తారు, వాళ్ళతో అవ్వదు. అలాంటిది మీరు చెంగనూరులో కూడా పంబా రివర్ ఉంది, అక్కడైనా పంబా రివర్, ఇక్కడైనా పంబా రివర్. వెంకటేష్ గారు మీరు ఈ కార్యక్రమాన్ని ఫాలో అవుతున్నారు అని అనుకుంటున్నాను. ఇప్పుడు మరీ ముఖ్యంగా ఇప్పుడు మీరు చెప్తుంది క్రౌడ్ మేనేజ్మెంట్ అనేక సూచనలు ఇచ్చారు, కానీ ఈ సూచనలు తప్పకుండా కూడా నాకు తెలిసి మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కేరళ ప్రభుత్వాన్ని సంప్రదించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటే ఎలా ఉంటుందంటారు? అలాంటి చర్యలు తీసుకోవాలంటారా? మీరు ఒక ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ కూడా. ఖచ్చితంగా తీసుకోవాలండి. దానికి ప్రధానంగా బాట వేయాల్సింది మీడియా. ఇప్పుడు HMTV, జాగోరే జాగో ప్రోగ్రామ్ లాంటి ఎలా ప్రోగ్రామ్స్ వస్తున్నాయో ఇంకొక కనీసం 4-5 మేజర్ మీడియా ముందుకు వస్తే పొలిటికల్ లీడర్స్ ఆల్సో విల్ సిన్సియర్ ఎఫర్ట్ టు పుట్ ఫార్వర్డ్ దట్ స్టెప్. వెంకటేష్ గారు, మరి ఒక ఫైనల్ క్వశ్చన్ ఉన్నారా లైన్ లో? ఒక ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు వింటూ ఉన్నారు, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ప్రముఖ దేవాలయాల్లో చోరీ అనేది చాలా పెద్ద ఎత్తున నడుస్తోంది. చిన్న చిన్న ఆలయాల గురించి మాట్లాడటం లేదు, అక్కడ ఇంకా జరుగుతోంది. బట్ బహిర్గతంగా ఇంత విజిలెన్స్ వాచ్ ఉన్న, ఇంతమంది వీక్షిస్తున్న, ఇంతమంది మనం అందరం చూస్తూ ఉన్నాం. ఇలాంటి దేవాలయాల్లో ఇంత బహిర్గతంగా ప్రభుత్వాల ముసుగులో జరుగుతున్నాయంటారా? దీని గురించి మీరు ఏమంటారు? ఒక్క లైన్ లో చెప్పండి. ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తాను. అక్కడ డోలీ వ్యవస్థ, ఒక కింది నుంచి పైకి, పై నుంచి కిందికి వెళ్ళాలంటే 15,000, 18,000, 12,000 అసలు లెక్కలేదు. ప్రభుత్వమే ఒక అమౌంట్ ఫిక్స్ చేస్తే అయిపోతుంది కదా. మరి ఇదంతా ప్రభుత్వానికి తెలియకుండానే డోలీ వాళ్ళు అలా తీసుకుంటున్నారా? అక్కడ జరుగుతున్న చోరీ, బహిర్గతంగా జరుగుతున్న చోరీ, ఇది దేశం సరిహద్దులు దాటి కూడా విదేశాలకు వెళ్ళిపోయింది అనేది చాలా వరకు కూడా ఎలిగేషన్స్ మనం వింటూ ఉన్నాం. దీని మీద మీరు స్పందన ఒక్క లైన్ లో. ఖచ్చితంగా ఇది ప్రభుత్వం నాలెడ్జ్ మీదనే జరుగుతుంది. భయము భక్తి అనేటిది వాళ్ళకు ఉంటే ఇది జరగదు. ఆ భయము భక్తి అనేటిది ప్రజల నుండి వచ్చిన అవేర్నెస్ నుండి వాళ్ళకు వస్తుంది.